కొడంగల్లో కాలుష్య పరిశ్రమల ఏర్పాటు కలకలం రేపుతోంది. ఫార్మా కంపెనీలకు తోడుగా అదానీ సిమెంటు ప్లాంట్ ప్రతిపాదన కలకలం రేపుతోంది. 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సిమెంటు ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన అందినట్లు సీఎం రేవంత్ ప్రెస్ మీట్లో వెలుగులోకి వచ్చింది. లగచర్ల ఫార్మాతో ఇప్పటికే కొడంగల్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అదానీ సిమెంటు ప్లాంట్లో ప్రతిపాదన మరింత సెగ పుట్టిస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా పొగనే కాదు, సిమెంట్ కూడా పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నది. అందున అదానీ ఆధ్వర్యంలో ఈ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ కూడా సమర్పించారు. రామన్నపేటలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను మాత్రమే. కానీ కొడంగల్లో కాలుష్యం ఎక్కువగా ఉండే సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. రామన్నపేటలో యూనిట్ సామర్థ్యం 6 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా కొడంగల్లో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో అదానీ సామ్రాజ్య విస్తరణకు రూపుదిద్దుకుంటున్న ప్రణాళిక జాబితాను సీఎం రేవంత్ తెలియజేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు 14,000 ఎకరాల పైచిలుకు భూసేకరణ పూర్తి చేసినప్పటికీ రేవంత్ ప్రభుత్వం తెలంగాణలో 10 ఫార్మా క్లస్టర్ల కోసం 20,000 ఎకరాల వరకు భూసేకరణకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల, హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి వంటి 7 ప్రాంతాల్లో 1,376 ఎకరాల సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా లగచర్ల లడాయి తారాస్థాయికి చేరుకున్నది. తమ ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు భూములిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు లగచర్ల రైతులు. పచ్చని పంట పొలాల్లో కాలుష్య చిచ్చు పెట్టొద్దని రైతులు భారీ ఎత్తున ఉద్యమిస్తుంటే తాజాగా మరో విస్మయకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదానీ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో సీఎం స్పందించారు. తెలంగాణలో అదానీ గ్రూప్ ప్రాజెక్టు వివరాలపై జాబితా విడుదల చేశారు. ఇందులో 11వ అంశంగా రామన్నపేటలో 6 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ పై ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, పర్యావరణ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. 12వ అంశంగా కొడంగల్లో అదానీ సిమెంట్ ప్లాంట్ ను 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటుకు ఈఓఐను ప్రభుత్వానికి సమర్పించినట్టుగా తెలిపారు. అంటే ఈ ప్లాంట్ ఏర్పాటుకు గుట్టుచప్పుడు కాకుండా ముమ్మర కసరత్తు జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో గతంతో పోలిస్తే ప్రతి ఏటా సమృద్ధిగా వర్షాలు కురవడం, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటుతో మారుమూల ప్రాంతాల్లోనూ వ్యవసాయం పండుగలా మారింది. ఇందులో భాగంగా కొడంగల్లోనూ బీడు భూములు పచ్చని పొలాలయ్యాయి. అందుకే లగచర్ల ప్రాంతాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు ఇప్పుడు అదానీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిమెంట్ ప్లాంట్ నుంచి కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు మరిన్ని వందల ఎకరాల పచ్చని భూములను సేకరించక తప్పదనే వాస్తవం స్పష్టమవుతుంది.